నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కూలిస్తే కూలిపోతారు, యాదృచ్ఛికమో కర్మ సిద్ధాంతమో మరి ఇంకేదో కారణమో తెలియదు, కానీ బిల్డింగులు కూల్చిన ముఖ్యమంత్రులు పదవులు పోయి కూలిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక నుంచి సబ్బం హరి వంటి ప్రత్యర్థుల ఇళ్ల వరకు జగన్ ప్రభుత్వంలో కూలాయి. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా సామాన్య ప్రజల మీదకే వస్తున్నాడు. వాళ్ళ ఇళ్ళు కూల్చిన వీడియోలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. కోపంతో ఆ పేదలు శాపాలు పెడుతున్నారు, బండ బూతులు తిడుతున్నారు. సున్నం చెరువు దగ్గర అయితే ఇల్లు కూల్చి ఆ కుటుంబాలని పిల్లలతో సహా రోడ్డు పాలు చేసి కనీసం వాళ్ళు తిన్నారా లేదా చూడకుండా వానలో ఎక్కడ తలదాచుకున్నారో కూడా అడగకుండా వెళ్ళిపోయిన ప్రభుత్వమా అని అడుగుతున్నారు. నేరస్తుల్ని శిక్షిస్తేనే ఏదో పాయింట్ పట్టుకుని సీన్లోకి వచ్చే మానవ హక్కుల సంఘాలు ఇలాంటి సందర్భాల్లో ఎక్కడున్నాయో తెలియదు. మహిళా హక్కుల కోసం పోరాడే మహిళా సంఘాలు గూడిపోయిన మహిళలు బహిరంగంగా స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎక్కడున్నాయో తెలియదు. అయ్యో పాపమని బాధపడే ఆ చుట్టుపక్కల జనానికి, ఆ కుటుంబానికి వాడలో తడవకుండా చోటు ఇవ్వాలని ఎందుకు అనిపించలేదో తెలియదు. ఇలాంటివి జరిగినప్పుడే కదా నక్సలైట్లు పుట్టుకొచ్చేది. ఉన్న ఇంటిని కూల్చడం అంటే ఒంటి మీద బట్టల్ని చింపేసి నిలబెట్టిన దాంతో సమానం, నోటి దగ్గర కూడును లాక్కున్న దాంతో సమానం. కూడు గూడు బట్ట అని అందుకే అంటారు. ఇవి ప్రతి మనిషి యొక్క కనీస హక్కులు. మేము ఇంటి కూలగొట్టినంత మాత్రం ఇక్కడ నుంచి పారిపోతామేమో, హడి అంటే కుక్కలాగా పారిపోతామేమో అనుకుంటారు, కానీ మేము సచ్చినా బతికినా ఈ రోజు ఇక్కడే ఉంటాం. మేము సచ్చేదాకా పోరాడతాం. ఎందుకంటే మాకు మా ఇల్లు కూలగొట్టి మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన రేవంత్ రెడ్డి చూడాలి, మా బాధలు తెలియాలి. రాత్రి బయట స్నానం చేసినాం రోడ్డు మీద, ఇది కూడా వీడియో తీసినాం. మరి మీడియాకి వచ్చిందో రాలేదో మాకు తెలీదు. బయట రోడ్డు మీద స్నానం చేసినాం నేను మా ఆయన. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆడపిల్ల రోడ్డు మీద స్నానం చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి ఇంతకు దిగజారింది అనమాట. మమ్మల్ని నిలబడని మేము మీడియాకి చెప్తున్నామని మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేసిర్రు. మా పిల్లలు చిన్న పిల్లలు వర్షం పడుతుంది, నిన్న మధ్యాహ్నం వర్షం పడుతుంది, వాళ్ళకి తిండి ఏందో తిప్పలేందో మమ్మల్ని వదలండి సార్, మేము ఎవ్వరికి ఏం అడ్డం పోము, మా పిల్లలకి ఇంత గూడు చూసుకుంటాం పోయి, ఇంత తిండి పెట్టుకుంటాం పోయి, మేము లేకపోతే వాళ్ళు తినరు, చిన్న పిల్లలు ఉన్నారు తినరు సార్, మేము పోయేదాకా వాళ్ళు ఏడుస్తారు. అన్నం వండుకున్నాము, అన్నం వండుకుంటే అన్నంలో మట్టి పోసి కూలగొట్టిరన్న, అన్నం బొగాన్ని తీసుకుంటామంటే కూడా తీయనియలేడన్న రేవంత్ రెడ్డి సార్, అంతా స్ట్రిక్ట్ ఆఫీసర్. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలవడమే కాదు, సామాన్యుల జీవితాలు కూడా కుదేలవుతాయి. ఉదాహరణకి పిల్ల పెళ్లి కోసం ఏ ఇల్లో స్థలమో అమ్ముదామని యజమాని అనుకోవచ్చు. ప్రస్తుతం ఆ పెళ్లి గడియ వస్తే ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముడుపోదు, అమ్ముడైనా అనుకున్న రేటు రాదు. అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో తాతల నాటి స్థలం ఏదో ఒక సామాన్యుడికి ఉండొచ్చు, దానిపై అతను హక్కు వదులుకోవాల్సి రావచ్చు. ఎందుకంటే హైడ్రా చెప్పడం ప్రకారం కేవలం కాపురాలుంటున్న ఇళ్లను మాత్రమే కూల్చకుండా ఉంటాము అంటోంది. అంటే ఖాళీ స్థలాల్ని తీసుకుంటుందనే కదా. అలా భవిష్యత్తులో అవసరానికి అమ్ముకోవాలని పెట్టుకున్న సామాన్యుల స్థలాలు కూడా ప్రభుత్వం పాలవుతాయి. ఇలా మిడిల్ క్లాస్ ని, పేదల్ని క్షోభ పెడుతూ మరో పక్కన తాను తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకి స్థలాలిస్తానని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఫైలేదో ఇప్పుడే కదలటంలో ఆంతర్యమేంటి? సామాన్యుల కన్నింటినీ మీడియాలో కనిపించకుండా చేసే కుయత్నమా? స్థలాలకి ఆశపడి ప్రభుత్వ పరిపాలనని, హైడ్రాని పాజిటివ్ లైట్ లో మాత్రమే జర్నలిస్టు చూపిస్తారని ముఖ్యమంత్రి మనోగతమా? అయినా జర్నలిస్టులకు తెలియంది కాదు. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే 10-15 ఏళ్లకు గానీ అలాట్ కాదు. అది కూడా దరఖాస్తు చేసిన అందరికీ రావు. అప్పటి ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. అక్కడ కూడా అయిన వాళ్ళకే పంపకాలుంటాయి. కనుక దానికి ఆశపడి జర్నలిస్టులు చేతులు ముడుచు కూర్చోరు. కొందరు కూర్చున్న సోషల్ మీడియా వాళ్ళు అస్సలే కూర్చోరు. అయినా జర్నలిస్టులకి, ఐఏఎస్లకి, ఎమ్మెల్యేలకి కాలనీలు కట్టి స్థలాలు పంచడం అనే సంస్కృతి ఏంటో తెలియదు. నెలకి లక్షల్లో సంపాదించే వారికి ఈ వితరణ దేనికి? పేదలకి మాత్రం ఇందరమ్మ ఇళ్ల పేరుతో 2 బెడ్రూమ్ హౌసులు, ఈ ధనికులకి మాత్రం విశాలమైన స్థలాల్లో అన్ని వసతులతో కూడిన కాలనీల. అయిన వాళ్ళకి పేరంటానికి పిలిచి బట్టలు పెట్టినట్లు ప్రభుత్వాలు ఇలా అయిన వాళ్లకు ఇళ్లను పెడుతుంటాయి. చంద్రబాబు అయితే అమరావతిలో జడ్జిలకు కూడా స్థలాలు ఇచ్చారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి సోషలిజం? ఇందిరమ్మ ఇళ్ల సంగతి దేవుడెరుగు. కనీసం చెరువు పక్కన గుడిసెలు కూడా ఉండనీయకుండా కూలగొట్టి రోడ్డున పడేస్తుంటే వాళ్ళెట్టుపోవాలి. ప్రభుత్వం తీరు ఏంటో అర్థం కావటం లేదు. రేవంత్ రెడ్డి తన అన్న తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చాడు. కాస్త టైం ఇస్తే సామాను తీసుకుపోతాను, కూల్చేయండి అని మహాత్మా గాంధీ లెవెల్లో తిరుపతి రెడ్డి మీడియాకు చెప్పారు. అబ్బో ఏమి త్యాగం అన్నాయి కొన్ని మీడియాలు. నా తమ్ముడు సీఎం అయితే నేను అంతకంటే పెద్ద డైలాగే కొడతాను అన్నాడు అదే దుర్గం చెరువుకు చెందిన ఒక ఆయన.
ఇంతకీ తిరుపతి రెడ్డి ఇల్లు కూలుస్తుందా హైడ్రా? ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని సెలవుల్లో కూలుస్తానన్నాడు. కనీసం ఆ విషయాన్ని చెబుతూ నోటీస్ ఇచ్చాడా? ఎందుకంటే పిల్లలు వేరే కాలేజీలో సీటు పొందాలి కదా. ఈలోగా తాము చదువుతున్న విద్యాలయం ఇక ఉండదంటేనే కదా వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోగలిగేది. కేటీఆర్ ఫామ్ హౌస్ని కూలుస్తానన్నాడు. మళ్ళీ చప్పుడు లేదే. కళ్ళ ముందు అయ్యప్ప సొసైటీలో ఇప్పటికీ ఏదో ఒక కొత్త నిర్మాణం జరుగుతూనే ఉంది. వాటి సంగతి చూడదా హైడ్రా? ఇక్కడ ఈ ప్రభుత్వానికి పేదలే సాఫ్ట్ టార్గెట్. అయితే అది ఏ రేంజ్లో బెడిసి కొడుతుందో తెలియట్లేదు ముఖ్యమంత్రికి. రాజకీయంగానే కాదు, సామాజికంగా, వ్యాపారపరంగా, రియల్ ఎస్టేట్ పరంగా అన్ని విషయాల్లోనూ హైదరాబాద్ దెబ్బతింటుంది. వాననీరు రోడ్ల మీద నిలవకూడదంటే డ్రైనేజీ సిస్టమ్ బలంగా ఉండాలి, పైప్ లైన్లు పెద్దవి వేయాలి. అవన్నీ చేయకుండా నెపాన్ని కేవలం ఆక్రమణల మీదకు నెట్టి ఇళ్లను కూలుస్తూ డైవర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. మరో 2.5 నెలలైతే ఏడాది పూర్తవుతుంది. ఇప్పటి వరకు ప్రామిస్ చేసిన పథకాల మాట ఏంటి? పరిపాలన ఎటు వెళ్తోంది? అన్ని వర్గాల్ని సంతుష్టపరచాల్సిన ప్రభుత్వం ఇల్లు కూలుస్తూ టెన్షన్ పెట్టడం ఏంటి? ఏదైనా సరే పైన చెప్పుకున్నట్టు కూలిస్తే కూలిపోతారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.